నమస్కారం. ఒక సాధారణ హైస్కూల్ బేస్బాల్ ఆట జరుగుతోంది. అనుకోకుండా ఒక బ్యాట్ గాలిలో ఎగిరి వచ్చి ఓ కుర్రాడి ముఖానికి బలంగా తగిలింది. అమ్మో! ముక్కు విరిగింది, పుర్రెకు పగుళ్లు వచ్చాయి, కనుగుడ్లు కూడా దెబ్బతిన్నాయి. మెదడు వాచిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. నిజంగానే చాలా దారుణం. ఇది జేమ్స్ క్లియర్ కథ. ఆయనకు హైస్కూల్ 2వ సంవత్సరంలో జరిగిందట ఈ సంఘటన. అవునా? కానీ విచిత్రమేంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత అదే కుర్రాడు వాళ్ళ యూనివర్సిటీలో టాప్ మేల్ అథ్లీట్గా నిలిచాడు. అద్భుతం. అంతేకాదు, యూనివర్సిటీ ఇచ్చే అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్స్ మెడల్ కూడా అందుకున్నాడు. అసలిదంతా ఎలా సాధ్యమైంది? ఇదే ఆసక్తికరమైన విషయం. ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కాపీలు అమ్ముడైన అటామిక్ హ్యాబిట్స్ తెలుగులో అణు అలవాట్లు వచ్చింది గదా, ఆ పుస్తకంలోని కీలక ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. అణు అలవాట్లు. ఈ పుస్తకం ప్రధానంగా మన అలవాట్ల వెనుక ఉన్న సైన్స్, న్యూరోసైన్స్, సైకాలజీ లాంటి వాటి ఆధారంగా చిన్న చిన్న మార్పులు, చాలా చిన్నవి, ఎలా గొప్ప ఫలితాలకు దారితీస్తాయో వివరిస్తుంది. అసాధ్యమనుకున్నవి కూడా ఎలా సుసాధ్యం చేసుకోవచ్చో దారులు చూపిస్తుంది. అంటే ఈరోజు మన చర్చకు ఆధారం ఈ పుస్తకం తెలుగు అనువాదం, ఇంకా దీనిమీద వచ్చిన కొన్ని విశ్లేషణలు, సమీక్షలు అన్నమాట. అవును. ఈ పుస్తకం చదివితే నాకైతే ఒకటి బాగా అర్థమైంది. నిజమైన మార్పు స్థిరంగా ఉండే మార్పు ఏదో ఒక్కరోజు పెద్దగా ప్రయత్నించేస్తే రాదు. అస్సలు రాదు. అది మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న, కొన్నిసార్లు మనం గమనించనంత సూక్ష్మమైన అలవాట్లుంటాయి కదా, వాటి సమ్మేళన ప్రభావం వల్ల వస్తుంది. అదే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు కదా. ఖచ్చితంగా కాంపౌండింగ్. అందుకే మన ఉద్దేశం కూడా అదే. కేవలం మనోబలం, విల్ పవర్ మీద ఆధారపడి కష్టపడకుండా మంచి అలవాట్లను సులభంగా ఎలా పెంచుకోవాలి, అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలి, దీనికి కొన్ని ఆచరణాత్మక పద్ధతులున్నాయి. వాటిని అర్థం చేసుకోవడమే ముఖ్యం. అంటే ఇది కేవలం ఇది చెయ్యండి అని చెప్పే పుస్తకం కాదు. కాదు. ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్ చెప్తుంది. ఇంకా ముఖ్యంగా అసలు ఇది ఎందుకు పనిచేస్తోంది అనే సైన్స్ కూడా వివరిస్తోంది. అతి చిన్న మార్పులు, నిజంగా అణువంత మార్పులు గొప్ప ఫలితాలను ఎలా ఇస్తాయో చూద్దామిప్పుడు. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా మీరన్నట్టు ఆ చిన్న మార్పుల శక్తి, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. క్లియర్ ఒక లెక్క చెప్తారు గదా, అది వింటే వావ్ అనిపిస్తుంది. అవును, అదే 1% రూల్. ఆయనేమంటారంటే, మనం ప్రతిరోజూ చేసే పనిలో ఏదైనా సరే కేవలం 1% మెరుగుదల సాధిస్తే చాలు. 1%? అంతేనా? అంతే, జస్ట్ 1%. అలా రోజూ చేస్తే సంవత్సరం చివరికి మనం దాదాపు ఊహించండి 37 రెట్లు మెరుగవుతామట. 37 రెట్లు 1% రోజు చేస్తేనా? నమ్మశక్యంగా లేదు. నిజమే, వినడానికి కొంచెం అతిశయోక్తిలా ఉంటుంది. ఎందుకంటే మనం వెంటనే ఫలితం చూడాలనుకుంటాం కదా. అదే లెక్క ప్రకారం రోజు 1% వెనక్కి వెళ్తే, కొంచెం బద్దకించినా, కొంచెం పక్కడాలి పట్టినా మొత్తం పోతుందా? దాదాపు సున్నాకి పడిపోతాం. అందుకే ఆ చిన్న మార్పులు మొదట్లో అస్సలు కనిపించవు. చాలా కాలం పాటు ఫలితం రానట్టు అనిపించవచ్చు. అందుకే చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. ఆ ఓపిక ఉండాలన్నమాట. ఫలితం కనిపించకపోయినా చేస్తూ ఉండాలి. అవును, దీన్నే క్లియర్ గుప్త సామర్థ్య పీఠభూమి అంటాడు. ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్. ఆ శక్తంతా లోపల బిల్డ్ అవుతూ ఉంటుంది, కాని బయట కనపడదు. లేదా నిరాశ లోయ, వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఫలితం కనపడక చాలా నిరాశ వస్తుంది ఆ దశలో. ఆ లోయను దాటాలి. అక్కడే ఆగిపోకూడదు. దీనికైనా చెప్పే ఐస్ క్యూబ్ ఉదాహరణ చాలా బావుంటుంది. చెప్పండి. ఒక ఐస్ క్యూబ్ ఉందనుకోండి. ఒక చల్లని గదిలో ఉంది. ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతోంది. -4 డిగ్రీలు, -3, -2, 0 డిగ్రీ సెల్సియస్ 32 ఫారెన్హీట్ వచ్చే వరకు ఆ ఐస్ క్యూబ్ లాగే ఉంటుంది. పెద్ద మార్పేమీ కనిపించదు. అవును, గెడ్డలాగే ఉంటుంది. కాని ఎప్పుడైతే ఆ ఉష్ణోగ్రత 0 దాటిందో, 32 డిగ్రీల ఫారెన్హీట్ దాటి 1 డిగ్రీ పెరిగిందో, టక్కున కరగడం మొదలవుతుంది. ఆ 1 డిగ్రీనే కారణం కాదనమాట? కాదు, అంతకుముందు ఆ ఉష్ణోగ్రత పెరగడం వల్ల పేరుకున్న శక్తే ఆ బ్రేక్ త్రూ పాయింట్ దగ్గర బయటపడుతుంది. మన అలవాట్లు కూడా అంతే. ఆ చిన్న 1% మార్పులు కొన్నాళ్లకు ఒక టిప్పింగ్ పాయింట్కి చేరి అప్పుడు పెద్ద ఫలితాలు కనిపిస్తాయి.
ఈ చిన్న మెరుగుదలల శక్తికి బ్రిటిష్ సైక్లింగ్ టీం ఉదాహరణ కూడా ఇస్తారు కదా, అది కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అవును, అది క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళు దాదాపు 100 ఏళ్లపాటు చాలా సాధారణంగా ఆడేవారు. చరిత్రలో ఒకే ఒక్క ఒలింపిక్ గోల్డ్ మెడల్, ఒక్కసారి కూడా ప్రఖ్యాత టూర్ డి ఫ్రాన్స్ గెలవలేదు. అంతేకాదు, పెద్ద పెద్ద సైకిల్ కంపెనీలు కూడా వాళ్లకు తమ బైక్స్ అమ్మడానికి భయపడేవారట వాళ్ల పర్ఫార్మెన్స్ చూసి. నిజమే, అంత దారుణంగా ఉండేది పరిస్థితి. కాని 2003లో డేవ్ బ్రేల్స్ఫోర్డ్ అనే అతన్ని పర్ఫార్మెన్స్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఆయనేం చేశారు? ఏదో మంత్రం వేశారా? మంత్రం కాదు, ఒక సింపుల్ సిద్ధాంతం. అదే మార్జినల్ గెయిన్స్ యొక్క సంకలనం. అంటే సైక్లింగ్కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి దాన్ని కేవలం 1% మెరుగుపరచడం. మళ్ళీ అదే 1%. ఉదాహరణకు ఏమేం మార్చారు? చాలా ఉన్నాయి. సైకిల్ సీట్ల డిజైన్ను కొంచెం సౌకర్యవంతంగా మార్చడం, టైర్ల గ్రిప్ పెంచడానికి వాటికి ఆల్కహాల్ రుద్దడం, రైడర్లకు ఏ మసాజ్ జెల్ వాడితే కండరాలు త్వరగా రికవర్ అవుతాయో చూడటం. ఆహా, ఇంకా వాళ్ళు వాడే దిండ్లు, దుప్పట్లు మార్చడం ద్వారా మంచి నిద్ర వచ్చేలా చూడటం, చేతులు కడుక్కునే సరైన పద్ధతి నేర్పించడం ద్వారా జలుబు, ఇన్ఫెక్షన్లు తగ్గించడం. చివరికి టీం వాళ్లు వాడే ట్రక్ లోపల కూడా తెల్ల పెయింట్ వేయించారట. ట్రక్కు లోపల పెయింటా? దానికి పెర్ఫార్మెన్స్కి ఏంటి సంబంధం? వాళ్ళు చెప్పేదేంటంటే, తెల్ల పెయింట్ వల్ల లోపల చిన్న దుమ్ము ధూళి కణాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల ఆ దుమ్ము సైకిళ్ల పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపకుండా ఉంటుందని. అంత చిన్న విషయాల్లో కూడా మెరుగుదల. అబ్బా, ప్రతి దాంట్లో ఆ 1% వెతికారన్మాట. ఖచ్చితంగా. విడివిడిగా చూస్తే ఇవన్నీ చాలా చిన్నవి, పెద్ద ఎఫెక్ట్ ఏముంటుందిలే అనిపిస్తుంది. కాని అవన్నీ కలిసినప్పుడు వాటి సంచిత ప్రభావం అద్భుతాలు చేసింది. ఫలితాలెలా వచ్చాయి మరి? ఊహించినంతగా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సైక్లింగ్ విభాగంలో ఉన్న స్వర్ణ పతకాలలో ఏకంగా 60% బ్రిటిష్ టీంకే వచ్చాయి. 60%? ఎక్కడో ఉన్న టీం కదా. అంతేకాదు, ఆ తర్వాత లండన్, రియో ఒలింపిక్స్లోనూ వాళ్ల ఆధిపత్యం కొనసాగింది. తరువాతి 10 ఏళ్లలో 6 సార్లు టూర్ డి ఫ్రాన్స్ గెలిచారు. ఇది నిజంగా చక్రవడ్డీ లాంటిది. ఆ చిన్న చిన్న 1% ఇంప్రూవ్మెంట్స్ కలిసిపోయి ప్రపంచంలోనే బెస్ట్ టీంగా మార్చేశాయి. దీనికి ఇంకో మంచి ఉదాహరణ విమానం దిశ మార్చడం గురించి కూడా చెప్తారు కదా. అవును, అది కూడా మన రోజువారీ నిర్ణయాల ప్రభావాన్ని బాగా చూపిస్తుంది. అనుకుందాం, ఒక విమానం ఢిల్లీ నుండి న్యూయార్క్ బయలుదేరింది. సరే. టేకాఫ్ అయ్యేటప్పుడు పైలట్ దాని ముక్కును, అంటే దాని దిశను కేవలం 3 డిగ్రీలు పక్కకు తిప్పాడనుకుందాం. చాలా చిన్న మార్పు కదా. అవును, 3 డిగ్రీలుంటే చాలా చిన్న కోణమే. కాని ఆ విమానం వేల మైళ్లు ప్రయాణించి చేరేసరికి అది న్యూయార్క్లో ల్యాండ్ అవ్వదు. బహుశా 100 మైళ్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ డీసీలోనో లేదంటే ఇంకో నగరంలోనో ల్యాండ్ అవుతుంది. వమ్మో, కేవలం 3 డిగ్రీలకే అంత తేగానా? అంతే. మన జీవితంలో కూడా మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, చేసే చిన్న చిన్న మార్పులు, అంటే ఆ 1% మార్పులు దీర్ఘకాలంలో మన గమ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అందుకే మనం ఆ నిలకడగా చేసే పనుల శక్తిని తక్కువంచనా వేయకూడదు. ఫలితం వెంటనే కనపడకపోయినా ఆ స్థిరత్వమే అసలైన మ్యాజిక్. అంటే మొదలు పెట్టడం ముఖ్యం, చిన్నగా అయినా సరే. కాని వాటిని నిలకడగా కొనసాగించడం ఎలా? ఇక్కడే అనుకుంటా జేమ్స్ క్లియర్ లక్ష్యాల కన్నా వ్యవస్థలు ముఖ్యం అని చెప్పేది. అవును, ఇది చాలా చాలా కీలకమైన భాగం ఈ పుస్తకంలో. సిస్టమ్స్ వర్సెస్ గోల్స్. అసలు వ్యవస్థ అంటే ఏంటి? లక్ష్యానికి వ్యవస్థకి తేడా ఏంటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. లక్ష్యం, గోల్ అంటే మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఆ ఫలితం. ఉదాహరణకు మ్యారథాన్లో పరిగెత్తాలి, ఛాంపియన్షిప్ గెలవాలి, ఒక పుస్తకం రాయాలి, ఇవన్నీ లక్ష్యాలు. సరే. వ్యవస్థ, సిస్టమ్ అంటే ఆ ఫలితానికి దారితీసే ప్రక్రియ. అంటే మ్యారథాన్ కోసం రోజూ ట్రైనింగ్ చేయడం, ఛాంపియన్షిప్ కోసం రోజూ ప్రాక్టీస్ చేయడం, పుస్తకం కోసం ప్రతిరోజు కొంత రాయడం, ఇవన్నీ వ్యవస్థలన్నమాట. ఓకే, అంటే ఒకటి రిజల్ట్, ఇంకోటి ప్రాసెస్. కరెక్ట్. క్లియర్ చెప్పే ఒక పాయింట్ చాలా ఆలోచింపజేస్తుంది. అదేంటంటే, గెలిచినవాళ్లు, ఓడిపోయినవాళ్లు ఇద్దరికీ ఒకే లక్ష్యాలుండొచ్చు. నిజమే కదా. ఒలింపిక్స్కు వెళ్లిన ప్రతి అథ్లెట్ గోల్డ్ మెడల్ గెలవాలనే కదా అనుకుంటాడు. ఓడిపోవాలని ఎవ్వరూ అనుకోరు. మరి తేడా ఎక్కడొస్తోంది? వాళ్ల వ్యవస్థలలో తేడా వస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్లు ప్రతిరోజూ ఏం చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ల దినచర్య ఏంటి అనే దాంట్లో తేడా ఉంటుంది. లక్ష్యాలు మనకొక డైరెక్షన్ ఇస్తాయి, అది నిజమే, గమ్యం చూపిస్తాయి.
కాని ఆ గమ్యం వైపు మనల్ని అడుగులు వేయించేది, ముందుకు నడిపించేది వ్యవస్థలే. అంటే కేవలం లక్ష్యాలపైనే దృష్టి పెడితే కొన్ని సమస్యలు వస్తాయంటారు. అవేంటి? ఒకటి, లక్ష్యాలనేవి విజయాన్ని నిర్ణయించవు. అందరికీ ఒకే లక్ష్యం ఉన్నప్పుడు లక్ష్యం ఉంటే గెలుస్తామని కాదు కదా. రెండోది, లక్ష్యం చేరుకున్నాకొచ్చే ఆనందం అది తాత్కాలికం. తర్వాతేంటి అనే ప్రశ్న వస్తోంది. వస్తుంది. మళ్లీ పాత స్థితికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు, బరువు తగ్గాలనే లక్ష్యంతో కష్టపడి తగ్గాక మళ్లీ పాత అలవాట్లతో బరువు పెరిగే అవకాశం ఉంది. మూడో సమస్య, లక్ష్యాలపై ఆధారపడటం వల్ల మనం సంతోషాన్నెప్పుడూ భవిష్యత్తుకు వాయిదా వేస్తాం. అంటే నేను ఆ లక్ష్యం చేరితేనే సంతోషంగా ఉంటాను అని అనుకోవటం. అవును, ఛాంపియన్ అయితేనే హ్యాపీ, పుస్తకం పూర్తయితేనే హ్యాపీ అనుకోవడం. మరి ఆ ప్రయాణం సంగతేంటి? ఆ ప్రక్రియలో ఆనందం ఉండదా? అదే వ్యవస్థలపై దృష్టి పెడితే చెప్పండి. మనం ఆ ప్రక్రియతోనే ప్రేమలో పడతాం. రోజూ మనం చేయాల్సిన పని చేశామనే సంతృప్తి లభిస్తుంది. ఆహా, ఈరోజు నేను నా సిస్టమ్ని ఫాలో అయ్యాను, నేను సరైన దారిలో ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఫలితం ఎప్పుడొస్తుందో అని టెన్షన్ పడకుండా మనం సరైన పనులు చేస్తున్నామన్న నమ్మకం మనని ముందుకు నడిపిస్తుంది. వ్యవస్థ సరిగా ఉంటే ఫలితాలవే వస్తాయి. అంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, ఫలితం బై ప్రొడక్ట్గా వస్తుంది. చాలా బావుంది. లక్ష్యాలు దిశానిర్దేశం చేస్తాయి, వ్యవస్థలు పురోగతినిస్తాయి. ఎగ్జాక్ట్లీ. సరే, ఈ వ్యవస్థల ఆలోచన నుంచే జేమ్స్ క్లియర్ ఇంకో అడుగు ముందుకు వేసి అలవాట్లను మన గుర్తింపుతో, ఐడెంటిటీ ముడిపెట్టమని చెప్తున్నారు కదా. అదే ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్. అదెలా పనిచేస్తుంది? ఇది బహుశా ఈ పుస్తకంలో అత్యంత శక్తివంతమైన ఆలోచనని చెప్పొచ్చు. గుర్తింపు ఆధారిత అలవాట్లు అంటే క్లియర్ ప్రకారం మార్పుకు 3 స్థాయిలు ఉంటాయి. మొదటిది ఫలితాల మార్పు, అంటే మనం ఏం సాధించాం, బరువు తగ్గడం, పుస్తకం పబ్లిష్ చేయడం లాంటివి. సరే. రెండవది ప్రక్రియల మార్పు, అంటే మనమేం చేస్తాం, కొత్తగా జిమ్ రొటీన్ మొదలుపెట్టడం, రోజూ రాసే అలవాటు చేసుకోవడం లాంటివి. ఓకే. మూడోది అన్నిటికన్నా లోతైనది గుర్తింపు మార్పు, అంటే మనం మన గురించి ఏం నమ్ముతాం, మన విలువలు, మన సెల్ఫ్ ఇమేజ్, మన నమ్మకాలు. అయితే చాలామంది మొదటి 2 స్థాయిలపైనే దృష్టి పెడతారు కదా, ఫలితాలు, ప్రక్రియలు. అవును, నేను సిగరెట్ మానేయాలి ఫలితం, లేదా నేను రోజుకు 10 సిగరెట్లు తగ్గించాలి ప్రక్రియ అని అనుకుంటారు. కానీ క్లియర్ ఏమంటారంటే నిజమైన స్థిరమైన మార్పు లోపలి నుండి బయటకు రావాలి, అంటే గుర్తింపు స్థాయి నుండి మొదలవ్వాలి. అంటే ఎలా? అంటే మనం ఏమి సాధించాలనుకుంటున్నామో అనే దానికంటే ముందు ఎవరు కావాలనుకుంటున్నామో అనే దానిపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు, పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలనుకునే బదులు నేను ఒక పాఠకుడిని, ఐ యామ్ అ రీడర్ అని మనల్ని మనం భావించుకోవడం. వావ్! అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనుకోవడం కన్నా నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని, ఐఎమ్ అ హెల్తీ పర్సన్ అని నమ్మడం. ఖచ్చితంగా. ఆ నమ్మకం నుండే పనులొస్తాయి. మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండే వ్యక్తిగా భావిస్తే అప్పుడు అనారోగ్యకరమైన ఆహారం తినాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండే వ్యక్తి అలా చేయడు కదా. ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే మన అలవాట్లే మనం ఎలాంటి వ్యక్తిగా మారుతున్నామో చెప్పే ఓటులాంటివా? సరిగ్గా అదే మాట అంటారు. క్లియర్. ప్రతి అలవాటు, అది మంచిదైనా చెడ్డదైనా, మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానికి వేసిన ఒక ఓటు. ఎవ్రీ యాక్షన్ యు టేక్ ఇస్ అ వోట్ ఫర్ ద టైప్ ఆఫ్ పర్సన్ యు విష్ టు బికమ్. ఓ, మీరు రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తే నేను క్రమశిక్షణ గల వ్యక్తిని, నేను ఫిట్గా ఉండే వ్యక్తిని అనే గుర్తింపుకు మీరు ఓటు వేస్తున్నట్టు. ప్రతిరోజు జంక్ ఫుడ్ తింటే దానికి వ్యతిరేకమైన గుర్తింపుకు ఓటు వేస్తున్నట్టు. మనం ఏ పనులు పదే పదే చేస్తామో ఆ పనులే మన గుర్తింపును బలపరుస్తాయి. అప్పుడు ఆ అలవాట్లను కొనసాగించడానికి బయటి నుండి మోటివేషన్, అంటే బహుమతులు, శిక్షలు లాంటివి అవసరం ఉండదేమో. చాలా వరకు ఉండదు. ఎందుకంటే అది మన గుర్తింపుతో ముడిపడి ఉంటుంది. దీన్నే అంతర్గత ప్రేరణ అంటారు. నేను ఇలాంటి వ్యక్తిని కాబట్టి నేనిది చేస్తాను అనే భావన చాలా బలంగా ఉంటుంది. బలవంతంగా చేయాల్సిన పనిలా అనిపించదు. అది మన సహజ స్వభావంగా మారుతుంది. సిగరెట్ మానేయాలనుకునే ఉదాహరణ మళ్ళీ తీసుకుంటే, ఆ వ్యక్తి నేను సిగరెట్ మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అని అనుకోవడం కన్నా నేనసలు పొగ తాగే వ్యక్తిని కాను అని ఆమె నాన్ స్మోకర్ అని తన గుర్తింపునే మార్చుకుంటే, అప్పుడు ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేసినప్పుడు వద్దు థ్యాంక్స్ నేను తాగను అని చెప్పడం
చాలా సులభం, ఎందుకంటే అది వారి కొత్త గుర్తింపుకు విరుద్ధం. అర్థమైంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ముందు మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి రోజూ ఎలాంటి చిన్న చిన్న పనులు చేస్తాడో వాటిని అలవాటు చేసుకోవాలి. ప్రతి పని ఒక ఓట్లాగా. అవును, ఆ ఓట్లతో మన కొత్త గుర్తింపును నిర్ణయించుకోవాలి. సరే, మరి ఈ అలవాట్లను ఆచరణలో పెట్టడానికి అంటే ఈ మంచి అలవాట్లను సులభంగా ఎలా అలవర్చుకోవాలి, అలాగే ఆ ఇబ్బంది పెట్టే చెడ్డవాటిని ఎలా దూరం చేసుకోవాలి, దీనికి క్లియర్ ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ ఇచ్చారు కదా. ప్రవర్తన మార్పుకు 4 సూత్రాలు, 4 లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్. ఇవి చాలా ప్రాక్టికల్గా అనిపిస్తాయి. అవును, చాలా ప్రాక్టికల్. ఈ సూత్రాలు మన అలవాటు వలయం హ్యాబిట్ లూప్ ఆధారంగా పనిచేస్తాయి. మన అలవాట్లు ఎలా ఏర్పడతాయో చెప్పే సైంటిఫిక్ మోడల్ ఇది. ఈ లూప్లో 4 దశలుంటాయి. అవేంటి? 1. సూచన, మన మెదడుకు అలవాటును గుర్తుచేసే ట్రిగ్గర్. 2. కోరిక, ఆ అలవాటు చెయ్యాలనే బలమైన కోరిక లేదా మోటివేషన్. 3. ప్రతిస్పందన, మనం అసలు చేసే పని లేదా అలవాటు. 4. ప్రతిఫలం, ఆ పని చేయడం వల్ల మనకు కలిగే సంతృప్తి లేదా ప్రయోజనం. ఈ ప్రతిఫలం వల్లే మెదడు ఆ లూప్ను మళ్లీ మళ్లీ చేయమని గుర్తుంచుకుంటుంది. సూచన, కోరిక, ప్రతిస్పందన, ప్రతిఫలం. ఓకే. ఈ 4 సూత్రాలు ఏం చేస్తాయంటే ఈ లూప్లోని ప్రతి దశను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి సహాయపడతాయి. మంచి అలవాట్ల కోసం ఒకలా, చెడు అలవాట్లను మానేయడానికి దానికి వ్యతిరేకంగా. బాగుంది. సరే, ముందుగా మంచి అలవాట్లను నిర్మించుకోవడానికి ఆ 4 సూత్రాలు ఏంటో చూద్దాం. మొదటిది. మొదటి సూత్రం, స్పష్టంగా కనిపించేలా చెయ్యండి. మేక్ ఇట్ ఆబ్వియస్. అంటే అలవాటును ప్రారంభించమని మనని ప్రేరేపించే ఆ సూచన క్యూ మన కంటికి సులభంగా కనపడాలి, స్పష్టంగా ఉండాలి. దాన్ని మిస్ అయ్యే అవకాశం ఉండకూడదు. ఉదాహరణకు ఉదయం లేవగానే నీళ్లు తాగాలనుకుంటే రాత్రే పడుకునే ముందు బెడ్ పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోవడం. విటమిన్లు వేసుకోవడం మర్చిపోతుంటే వాటిని టిఫిన్ ప్లేట్ పక్కనే పెట్టుకోవడం. గిటార్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే దాన్ని అల్మరాలు కాకుండా హాల్లో అందరికీ కనిపించేలా స్టాండ్ మీద పెట్టడం. అంటే ఆ అలవాటును గుర్తుచేసే వస్తువును మన కళ్ల ముందు ఉంచుకోవడం. అవును, దీన్నే పర్యావరణ రూపకల్పన అంటారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం, మనల్ని మంచి అలవాట్ల వైపు సులభంగా నడిపించేలా డిజైన్ చేసుకోవడం. జపాన్ రైల్వేస్లో పాయింటింగ్ అండ్ కాలింగ్ అనే పద్ధతి వాడతారట. అదెలా? డ్రైవర్లు, కండక్టర్లు ప్రతి సిగ్నల్ని, స్పీడ్ని గట్టిగా అరుస్తూ, వేలితో చూపిస్తూ చెప్తారట. ఇది అచేతనంగా చేసే పనిని చేతన స్థాయికి తెస్తుంది. మనం కూడా మన అలవాట్లను ఇలా స్పష్టంగా గుర్తించాలి. ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్స్, నేను ఫలానా సమయానికి ఫలానా చోట ఫలానా పని చేస్తాను, లేదా హ్యాబిట్స్ ట్రాకింగ్, ఇప్పటికే ఉన్న అలవాటు తర్వాత నేను కొత్త అలవాటు చేస్తాను లాంటివి కూడా సూచనలను స్పష్టం చేస్తాయి. ఓకే, స్పష్టంగా కనిపించేనా చెయ్యడం. ఇక రెండవ సూత్రం. రెండవది, ఆకర్షణీయంగా చెయ్యండి. మేక్ ఇట్ అట్రాక్టివ్. అంటే ఆ అలవాటు చేయడానికి మనసు ఉత్సాహపడాలి. అది ఏదో భారంలా, శిక్షలా అనిపించకూడదు. మన మెదడు దాన్ని కోరుకునేలా చెయ్యాలి. దాన్ని ఎలా చేయగలం? వ్యాయామం చేయడం అందరికీ ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు కదా. నిజమే. దీని వెనక డోపమైన్ అనే కెమికల్ పాత్ర ఉంటుంది. ఆసక్తికరంగా మనల్ని చర్య తీసుకునేలా పురికొల్పేది ప్రతిఫలం దొరికినప్పుడు వచ్చే ఆనందం కంటే కూడా ఆ ప్రతిఫలం వస్తుందనే అంచనా, యాంటిసిపేషన్ ఆఫ్ రివార్డ్. కాబట్టి మనం అలవాటును ఆశించేలా, ఎదురుచూసేలా చెయ్యాలి. దానికి టెక్నిక్స్ ఉన్నాయా? 1. టెంప్టేషన్ బండ్లింగ్. అంటే మీకు బాగా నచ్చిన, మీరు చెయ్యాలనుకుంటున్న పనిని, వాంట్, మీరు తప్పక చేయాల్సిన పనితో జత చేయడం. ఉదాహరణ చెప్తారా? మీరు వ్యాయామం చేయాలి, నీడ్, కాని మీకు ఇష్టమైన నెట్ఫ్లిక్స్ షో చూడాలనుంది, వాంట్. అప్పుడు నేను ఆ షో చూడాలంటే అది కేవలం వ్యాయామం చేసేటప్పుడు ట్రెడ్మిల్పై మాత్రమే చూడాలి అని నియమం పెట్టుకోవడం. భలే ఉంది, రెండూ కలిపి చేయడం. అవును. లేదా నేను సోషల్ మీడియా చూడాలంటే దానికి ముందు 10 నిమిషాలు పుస్తకం చదవాలి అని పెట్టుకోవడం. ఇలా చేయడం వల్ల చేయాల్సిన పని కొంచెం ఆకర్షణీయంగా మారుతుంది. ఆ నచ్చే పని కోసం ఎదురుచూస్తూ చేయాల్సిన పనిని కూడా చేసేస్తాం. అలాగే మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ళ అలవాట్లు కూడా మనకు అబ్బుతాయి. అందుకే పాజిటివ్గా ఉండే గ్రూపులతో కలవడం కూడా అలవాట్లను ఆకర్షణీయంగా మారుస్తుంది. చాలా బాగుంది. ఇక మూడవ సూత్రం. సులభంగా చెయ్యండి. మేక్ ఇట్ ఈజీ.
ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది నాకు, ఎందుకంటే చాలాసార్లు మొదలు పెట్టడమే పెద్ద టాస్క్లా ఉంటుంది. కరెక్ట్. ఇది లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మానవ స్వభావం ప్రకారం మనం సహజంగానే తక్కువ శ్రమ, తక్కువ కష్టం అవసరమయ్యే పనుల వైపు మొగ్గు చూపుతాం. సో మంచి అలవాటును మొదలుపెట్టడానికి, చేయడానికి అడ్డుగా ఉన్న ఘర్షణను తగ్గించాలి. వీలైనంత సులభతరం చేయాలి. ఎలా తగ్గించాలి? ఉదాహరణకు, రోజూ జిమ్కు వెళ్లాలనుకుంటే ఇంటికి చాలా దూరంలో ఉన్న జిమ్మును కాకుండా దగ్గర్లో లేదా మనం రోజూ వెళ్లేదారిలో ఉన్నదాన్ని ఎంచుకోవడం. ఉదయాన్నే వ్యాయామం చేయాలనుకుంటే ముందు రోజు రాత్రే వర్కౌట్ బట్టలు సిద్ధంగా పెట్టుకోవడం. ప్రైమింగ్ ద ఎన్వైర్న్మెంట్. ఆరోగ్యంగా తినాలనుకుంటే పండ్లు, కూరగాయలు కోసి ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకోవడం. అంటే ఆ పని మొదలుపెట్టడానికి కావాల్సిన స్టెప్స్ తగ్గించడం. అవును. దీనికోసం 2 నిమిషాల నియమం 2-minute రూల్ చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా కొత్త అలవాటును మొదలుపెట్టినప్పుడు అది చెయ్యడానికి 2 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టేలా దాన్ని కుదరాలి. 2 నిమిషాలా? అవును. రోజూ 1 గంట ధ్యానం చెయ్యాలి అని పెద్ద లక్ష్యం పెట్టుకునే బదులు రోజుకు 1 నిమిషం పాటు ధ్యానం చెయ్యాలి. రోజు పుస్తకం చదవాలి అనుకునే బదులు రోజుకు 1 పేజీ చదవాలి అని మొదలుపెట్టడం. రోజు వ్యాయామం చెయ్యాలి అనుకునే బదులు వ్యాయామ బట్టలు వేసుకోవాలి అని మొదలుపెట్టడం. అంటే ముందు ఆ పనిని మొదలుపెట్టడమనే అలవాటును చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆరంభశూరత్వం కాకుండా ఆరంభించడం సులభం చెయ్యాలి. ఒకసారి మొదలుపెట్టాక దాన్ని కొనసాగించడం తేలికవుతుంది. నెమ్మదిగా సమయాన్ని, తీవ్రతను పెంచుకోవచ్చు. ముందు గేటు దాటాలి. చాలా ప్రాక్టికల్గా ఉంది. ఇక 4వ చివరి సూత్రం మంచి అలవాటుల కోసం. సంతృప్తికరంగా చెయ్యండి. మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. ఇది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఒక అలవాటును మనం మళ్లీ మళ్లీ చెయ్యాలంటే అది చేసిన వెంటనే మనకు ఏదో ఒక రకమైన సంతృప్తి, ఆనందం లేదా ప్రతిఫలం కలగాలి. మన మెదడు తక్షణ సంతృప్తిని కోరుకుంటుంది. కాని మంచి అలవాట్లతో సమస్య అదే కదా, వాటి ఫలితాలు ఆరోగ్యం, జ్ఞానం, సంపద లాంటివి చాలా ఆలస్యంగా వస్తాయి. చెడు అలవాట్ల సిగరెట్, జంక్ ఫుడ్ ఫలితాలు వెంటనే ఉంటాయి. సరిగ్గా చెప్పారు. మంచి అలవాట్ల ప్రతిఫలాలు భవిష్యత్తులో ఉంటాయి. చెడు అలవాట్ల ప్రతిఫలాలు వర్తమానంలో ఉంటాయి. అందుకే చెడు అలవాట్లు అంత అడిక్టివ్గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి అలవాట్లకు కూడా ఏదైనా చిన్న తక్షణ సంతృప్తిని జోడించాలి. ఎలా? ఒక సింపుల్ టెక్నిక్ హ్యాబిట్ ట్రాకర్ వాడటం. ఒక క్యాలెండర్ తీసుకొని మీరు ఆ రోజు అలవాటును పూర్తి చేస్తే దానిపై ఒక ఎక్స్ మార్క్ పెట్టడం, లేదా ఒక యాప్లో ట్రాక్ చేసుకోవడం. ఆ మార్కు పెట్టడం అనే చిన్న చర్య కూడా బ్రెయిన్కి ఒక రివార్డ్ లాంటిది. ఆహా, నేను ఈరోజు పూర్తి చేశాను అనే సంతృప్తినిస్తుంది. ఆ ట్రాకర్లో వరుసగా ఎక్స్లు చూడటం కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఆ గొలుసును తెంపకూడదనే కోరిక కలుగుతుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఇలాగే చేసేవారట కదా? అవును. ఆయన తనలోని సద్గుణాలను ట్రాక్ చేసేవారట. అలాగే డబ్బు ఆదా చేస్తున్నప్పుడు ప్రతిసారీ ఆదా చేసిన మొత్తాన్ని ఒక ప్రత్యేక జాడీలో వేయడం లేదా ఒక యాప్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాలెన్స్ పెరగడం చూడటం కూడా తక్షణ సంతృప్తినిస్తుంది. కరాచీలో సేఫ్గార్డ్ సబ్బు ప్రయోగం కూడా ఇదే చెబుతుంది. వాళ్ళు సబ్బు వాడకాన్ని ఆహ్లాదకరంగా పానా, అరోమా మార్చడం వల్ల ప్రజలు చేతులు కడుక్కోవడం బాగా పెరిగిందట. ఆ అనుభూతి సంతృప్తికరంగా ఉండాలి. ఓకే, ఈ 4 సూత్రాలు స్పష్టంగా కనిపించేలా చేయడం, ఆకర్షణీయంగా చేయడం, సులభంగా చేయడం, సంతృప్తికరంగా చేయడం, ఇవి మంచి అలవాట్లను పెంచుకోటానికి చాలా బావున్నాయి. మరి మనల్ని ఇబ్బంది పెట్టే చెడ్డ అలవాట్లను వదిలించుకోవాలంటే? వీటికి వ్యతిరేకంగా చేయాలా? అవును, సరిగ్గా అవే సూత్రాలను తలక్రిందులు చేయాలి. వాటి వ్యతిరేక సూత్రాలు, ఇన్వర్స్ లాస్. చాలా సింపుల్, క్లుప్తంగా చెప్తాను. చెప్పండి. మంచి అలవాటుకు మొదటి సూత్రం స్పష్టంగా కనిపించేలా చేయడం కదా. చెడ్డ అలవాటుకు మొదటి వ్యతిరేక సూత్రం కనిపించకుండా చేయండి. మేక్ ఇట్ ఇన్విజిబుల్. అంటే చెడు అలవాటును ప్రేరేపించే సూచనలను మన వాతావరణం నుండి పూర్తిగా తొలగించాలి. ఉదాహరణకు స్మార్ట్ఫోన్ ఎక్కువగా వాడుతుంటే పనిచేసేటప్పుడు ఫోన్ను అసలు కంటికి కనిపించకుండా వేరే రూంలో పెట్టడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం. జంక్ ఫుడ్ తినడం మానేయాలంటే అసలు ఇంట్లోకి తేకపోవడం. దాన్ని చూడకపోతే దాని గురించి ఆలోచన రాదు. వియత్నాం యుద్ధం నుండి తిరిగొచ్చిన అమెరికన్ సైనికుల ఉదాహరణ కూడా ఉంది. అక్కడ హెరాయిన్కు అలవాటు పడిన వాళ్ళు చాలామంది అమెరికాకు తిరిగొచ్చాక
సులభంగా మానేశారట. ఎందుకంటే అక్కడ ఆ సూచనలు లేవు. వాతావరణం మారితే అలవాటు మారుతుంది. ఓకే. రెండోది, మంచి అలవాటుకు రెండో సూత్రం ఆకర్షణీయంగా చేయడం. చెడ్డ అలవాటుకు వ్యతిరేకం. ఆకర్షణీయం కానివ్వండి. మేక్ ఇట్ అన్అట్రాక్టివ్. అంటే ఆ చెడ్డ అలవాట్లో ఉన్న నెగటివ్ అంశాలను, దానివల్ల వచ్చే నష్టాలను మనకు మనం గుర్తు చేసుకోవాలి. దాని ఆకర్షణను తగ్గించాలి. ఎలా? ఉదాహరణకు, ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, డబ్బు వృధా, చెడు వాసన, వీటిని పదే పదే మననం చేసుకోవడం. ఆ అలవాటు అసలు స్వరూపాన్ని చూడాలి. అలన్ కార్ రాసిన ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ పుస్తకం ఇదే చేస్తుంది. స్మోకింగ్లో గొప్పదనం ఏమీ లేదని, అదొక ట్రాప్ అని మైండ్ సెట్ మారుస్తుంది. ఓకే. మూడోది, సులభంగా చేయడంకి వ్యతిరేకం. కష్టతరం చేయండి. అంటే చెడ్డ అలవాటును చెయ్యటం వీలైనంత కష్టంగా, ఇబ్బందిగా మార్చాలి. దానికి అడ్డంకులు, ఘర్షణ పెంచాలి. ఉదాహరణ? టీవీ ఎక్కువ చూస్తుంటే ప్రతిసారీ చూసి ఆపేశాక రిమోట్లోని బ్యాటరీలు తీసి వేరే గదిలో పెట్టటం. మళ్ళీ చూడాలంటే వెళ్ళి బ్యాటరీలు తెచ్చుకోవాలి. ఆ చిన్న ఇబ్బంది కూడా మనల్ని ఆపుతుంది. అనవసరమైన యాప్స్ వాడకం తగ్గించాలంటే వాటిని ఫోన్ నుండి డిలీట్ చేయడం. మళ్ళీ కావాలంటే రీఇన్స్టాల్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ వాడకం తగ్గించాలంటే దాన్ని ఇంట్లో వదిలేసి వెళ్లడం. ఇలా అడ్డంకులు సృష్టించుకోవాలి. విక్టర్ హ్యూగో తన నవల రాయడానికి బట్టలన్నీ లాక్ చేయించుకునేవారట. కమిట్మెంట్ డివైజెస్ అంటారు వీటిని. ఓకే. ఇక చివరిది, సంతృప్తికరంగా చేయడంకి వ్యతిరేకం. అసంతృప్తి కలిగించేలా చేయండి. అంటే ఆ చెడ్డ అలవాటు చేసిన వెంటనే ఏదైనా ప్రతికూల పరిణామం లేదా చిన్నపాటి శిక్ష ఉండేలా చూసుకోవాలి. తక్షణ అసంతృప్తి కలగాలి. అదెలా సాధ్యం? దీనికి జవాబుదారీ భాగస్వామి, అకౌంటబిలిటీ పార్ట్నర్ బాగా ఉపయోగపడతాడు. మీ స్నేహితుడితో ఒక ఒప్పందం చేసుకోవాలి. నేను మళ్లీ ఫలానా చెడ్డ పని చేస్తే నీకు 500 రూపాయలిస్తాను అని బెట్ కాయడం. ఆ డబ్బు పోతుందనే భయం లేదా ఇబ్బంది మనల్ని ఆ పని నుండి దూరం చేస్తుంది. లేదా హ్యాబిట్ కాంట్రాక్ట్ రాసుకోవడం. అంటే మీరు చెయ్యకూడని పని చేస్తే ఏం జరిమానా ఉంటుందో స్పష్టంగా రాసి దానిపై సంతకం చేసి ఇంకొకరిని సాక్షిగా పెట్టడం. బ్రయాన్ హ్యారిస్ అనే వ్యాపారవేత్త తన బరువు తగ్గడానికి ఇలాంటి కాంట్రాక్టే చేసుకున్నారట. వావ్! ఈ 4 వ్యతిరేక సూత్రాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కనిపించకుండా చేయడం, ఆకర్షణీయం కానివ్వడం, కష్టతరం చేయడం, అసంతృప్తి కలిగించడం. అవును, ఇవన్నీ కలిపి వాడితే చెడు అలవాట్లను బ్రేక్ చేయడం చాలా సులభమవుతుంది. ఇది కేవలం విల్ పవర్ మీద ఆధారపడే యుద్ధం కాదు, తెలివైన వ్యూహాలతో ఆడే ఆట. నిజంగా ఇవన్నీ వింటుంటే అలవాట్లను మార్చుకోవడమనేది అసాధ్యం కాదని, సరైన పద్ధతులు పాటిస్తే సాధ్యమే అని బలమైన నమ్మకం కలుగుతోంది. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కసారి ముగింపుగా చూస్తే, జీవితంలో పెద్ద మార్పులు సాధించాలంటే ఏదో ఒక్కరోజు చేసే భారీ ప్రయత్నాల కన్నా రోజూ చేసే చిన్న చిన్న స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టాలి. అవును, అదే కీలకం. సరైన వ్యవస్థలను నిర్మించుకోవడం, కేవలం ఫలితాల మీద కాకుండా ప్రక్రియ మీద ఫోకస్ చేయడం, ఇంకా ముఖ్యంగా మన గుర్తింపును మార్చుకోవడం, ఇవన్నీ చాలా ముఖ్యం. ఆ 1% నియమం, వ్యవస్థల ప్రాముఖ్యత, గుర్తింపు ఆధారిత అలవాట్లు, ఈ 4 సూత్రాలు మంచివాటికి చెడువాటికి, ఇవన్నీ ఆ మార్పును తీసుకురావడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి ఆచరణాత్మక మార్గాలు, ఆయుధాల్లాంటివి. గుర్తుంచుకోవాల్సిందే, టైనీ చేంజెస్, రిమార్కబుల్ రిజల్ట్స్. చిన్న మార్పులే అద్భుతమైన ఫలితాలిస్తాయి. ఇంకొక ముఖ్య విషయం, అలవాట్ల నిర్మాణం అనేది ఒక మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. ఓపిక, స్థిరత్వం చాలా ముఖ్యం. పరిపూర్ణత కోసం చూడకూడదు, పురోగతి కోసం చూడాలి. ప్రోగ్రెస్, నాట్ పర్ఫెక్షన్. అప్పుడప్పుడు దారి తప్పినా పర్వాలేదు అంటారా? పర్వాలేదు, మనుషులం కదా, తప్పుతాం. కానీ వెంటనే మళ్ళీ ట్రాక్లోకి రావాలి, అక్కడే ఆగిపోకూడదు. జేమ్స్ క్లియర్ చెప్పినట్లు చాలా ముఖ్యమైన నియమం, ఎప్పుడూ 2 సార్లు వరుసగా మిస్ అవ్వకండి. నెవర్ మిస్ ట్వైస్. ఎందుకని? ఒకసారి మిస్ అవ్వడం ఒక్క పొరపాటు, అనుకోకుండా జరిగిపోవచ్చు. కానీ రెండోసారి కూడా మిస్ అయితే అది కొత్త అలవాటుకు నాంది పలుకుతుంది. అంటే పాత చెడ్డ అలవాటు మళ్ళీ మొదలైనట్టే. కాబట్టి ఒకరోజు మిస్ అయినా ఆ తర్వాత రోజు ఖచ్చితంగా మళ్ళీ మొదలుపెట్టాలి. చాలా మంచి పాయింట్. సరే,
ఈ అద్భుతమైన చర్చ ముగింపులో వింటున్నవారి ఆలోచనకు ఒక ప్రశ్న వదిలి వెళ్దామా? తప్పకుండా. ఒక వ్యక్తి తమ జీవితంలో ఏదైనా ఒక సానుకూల మార్పు తీసుకురావాలనుకుంటే ఈరోజు ఈ క్షణం నుండి వారు మొదట మార్చగల అతి చిన్న అంటే 2 నిమిషాల నియమం ప్రకారం సులభంగా ప్రారంభించగల అణు అలవాటు ఏమై ఉంటుంది? ఏ ఒక్క చిన్న మార్పు ఒక డామినో ఎఫెక్ట్లా పనిచేసి జీవితంలోని ఇతర రంగాలలో కూడా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశముంది? దీని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మంచి ప్రశ్న. ఆ ఒక్క చిన్న అడుగు ఏదో గుర్తించి దాన్ని ఈరోజే మొదలుపెట్టవచ్చు. ఆ ఒక్క అడుగుతోనే గొప్ప ప్రయాణాలు మొదలవుతాయి. సరే, త్వరలో మరో ఆసక్తికరమైన అంశంతో, ఇంకొంచెం లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. అంతవరకు సెలవు.